అవునా? చూసి వాళ్ళు ఇంకా మేమే విన్ అవుతాం కాన్ఫిడెన్స్ వచ్చేసి అలా లేదు అలా నాకు కర్రీ చేస్తే స్మెల్కే పడిపోతారు. అంతేనా? అంతే. మాది పేరు వినగానే పడిపోతుంది. కట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఓకే, సో అయితే చక్కగా కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ మీల్ మేకర్ అలా మధ్యలో టేస్టీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఈ నెయ్యి కూడా వేసేద్దాం ఇందులో. తీసేయచ్చా? ఇంకా తీసేయండి. చూసారు కదండి, వేడివేడిగా మీల్ మేకర్ తిమ్మనం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ మీల్ మేకర్ తిమ్మనం తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేసే విధానం: నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము కలిపి మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో పాలు పోసి మరకనివ్వాలి. దీనిలో మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి, బియ్యం పేస్ట్, యాలకుల పొడి, బెల్లం తురుము వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి దీనిలో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మీల్ మేకర్ తిమ్మనం రెడీ. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేసే విధానం చూసారు కదండి. శ్రీదేవి గారు కాసేపు చక్కగా అలా పక్కన పెట్టేయండి. మీల్ మేకర్ కి ఆ స్వీట్నెస్ అంతా పట్టేస్తుంది ఈ లోపు, వీళ్ళు కర్రీ అయ్యే లోపు. ఓకేనా? లీల గారు రెడీయా? చూసారు కదా, అలా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది స్వీట్. నేను 5 నిమిషాల్లో చేస్తాను. అంతేనా? వెరీ గుడ్. ఓకేనండి, మరి మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర పేస్ట్ 1/2 కప్పు, టమాటా పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన జీడిపప్పు 10 గ్రాములు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దాం. లీల గారు మొదలు పెడదాం. స్టవ్ వెలిగించేనా? స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. వీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, అయితే గోంగూర కాంబినేషన్ లో మీల్ మేకర్. మీల్ మేకర్ అయితే ఇప్పుడు దీంట్లో మీల్ మేకర్ చక్కగా పుల్లపుల్లగా ఉంటుంది. పులుపులుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం మీల్ మేకర్ ఎందులో వేసుకుంటే ఆ టేస్ట్ దానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మసాలా చేసుకున్నా, ఇంకా వేరే ఏదైనా పాలకూర కానీ అలాంటివి ఏమైనా కాంబినేషన్స్ చేసుకున్నా కూడా. ఓకే, పచ్చిమిర్చి అండి వేసేయండి. అదంతా స్వీట్ గా ఉంటుంది, దాంట్లో హాట్గా ఉంటుంది. ఎందుకు అలా ఎన్ని పచ్చిమిర్చి వేసారు? పిల్లలు ఎవరైనా తింటారా అసలు? అంతేనా? మీరు తింటారా ఫస్ట్ అసలు? ఎవరిని నన్నేనా? అంత చాలా బాగుంటుందండి. ఇది చూసిన తర్వాత అమ్మో గోంగూర వేడి కారం తింటే గోంగూర కూడా బాగా వేడి. అవును, కానీ అంటే గోంగూరకి పుల్లగా ఉంటుంది కదా, సో దానికి ఈ మాత్రం కొంచెం కారం ఉంటే అది కొంచెం బ్యాలెన్స్ అవుతుందేమో. అంతేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా. ఓకే, అయితే ఇంకా ఓన్లీ గోంగూర పేస్ట్ ఇంకా టమాటా. ఓకే, మరి ఎక్కువ పులుపు అయిపోదా? 2 లేదండి, అంటే ఇది తక్కువగా ఉంటుంది గోంగూర పులుపు. దానికి ఇది 2 కలిపితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, టమాటా వేస్తే టేస్ట్ వస్తుంది. అయితే ఇది రైస్ లోకి ఎక్కువ బాగుంటుందా రోటీలోకా? రైస్ లోకి రొట్టెలోకి బాగుంటుంది. రెండిట్లో. టమాటా పేస్ట్ వేసుకోవాలండి. స్పూన్ కారం, గోంగూర పేస్ట్ అండి. గోంగూర ఉడికించేసుకుని పేస్ట్ చేసేసుకోండి. సో అయితే ఇదంతా మనకు కొంచెం మగ్గిన తర్వాత మీల్ మేకర్ వేసేసుకోవటమేనా? ఓకే ఓకే, చేస్తామండి. కంగారేంటి? చూడండి అలాగా అది అన్ని ప్రతిష్టకి అన్ని ఒకసారి వేసేసి ఇచ్చేస్తే ఫాస్ట్ గా 5 minutes అన్నారు, అప్పుడే 2 minutes లో అయిపోయింది. 5 minutes అయిపోయి చాలాసేపు అయింది. చిటికెడు పసుపు అండి. ఓకే, ఆల్రెడీ చక్కగా గోంగూర పులుపు వాసన వస్తుంది కదండి. వస్తుంది. నేను చెప్పాను కదా. కారం. ఓకే, తర్వాత అది తింటే వేడి కూడా వస్తుంది. మీరు ఇంకా వేడి మర్చిపోయా? ఓకే, కొద్దిగా వాటర్ తీసుకుంటాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా? ఏం పేరండి? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు. ఓకే, పిల్లలు ఎంతమంది? పాప బాబునండి.
బాబు పేరు షణ్ముఖ్ భార్గవ్, పాపేమో అనిష అండి. ఓకే ఓకే. బాబు 7th చదువుతున్నాడు, పాపేమో 4th క్లాస్. 4th క్లాస్. ఓకే ఓకే. సరిపోతున్నాయి, ఇంకొంచెం మగ్గాలి. చాలండి. అయితే ఇందులో మిల్ మేకర్ వేసుకోవాలండి. ఓకే. ముందుగా వేస్తే వాటర్ పీల్చుకునేవి చప్పగా ఉంటాయండి. లాస్ట్ వాటర్ అంతా అయిపోయిన తర్వాత వేస్తే దాని టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ పెట్టుకున్నా చూడండి, చప్పగా ఉన్నదండి. మరి ఎంత స్వీట్ గా ఉంటుంది. ఆహా, నీళ్లు ఉన్నప్పుడు వేసుకుంటే చప్పగా ఏం ఉంటుంది. ఉండదు. జాగ్రత్త పడి ఉప్పు ముందుగా కారం కూడా వేసుకోండి అని పీల్చుకుంటుంది. చెప్తున్నా. వాటర్ నంచి అంటే ఉప్పు ఓన్లీ వాటర్ ఎక్కువ పీల్ చేసుకుని ఈ ఫ్లేవర్ అందులో వాటర్ ఎక్కువ ఏం లేవు కదా. అంతేనా? అంటే కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఆవిడ వంట కదా, ఆవిడ ఎలా చెప్తే మనం అలా వినాలి. ఇప్పుడు అయిపోయిందండి. అంతేనా? ఇందులో మసాలా వేసుకుంటే ధనియాల పౌడర్ ఏంటి మళ్ళీ మసాలా యాడ్ చేశారు ఆవిడ. అసలు అవి బాబు ఎంత ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ అది ఘాట్ వస్తుంది కదా. ఇందాక నుంచి వేడి వేడి అన్నారు కదా, చాలా సర్వ్ చేయడం లాస్ట్ మీకు చూపించడానికి ధనియాల పౌడర్ అందరూ వేడి చేసే పదార్థం ఎక్కువ వేసి చాలా వేసారు. స్టవ్ ఆఫ్ చేసి సో ఫైనల్ గా కొత్తిమీర చల్లుకున్నాను. ఓకే. జీడిపప్పు చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి కాస్త వేగనిచ్చి గోంగూర పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన మీల్ మేకర్, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ. మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేసే విధానం చూసారు కదండి. ఓకే, టేస్ట్ చూసేద్దామా? సో ఫస్ట్ స్వీట్ తిందామా, హాటా? స్వీట్ తినేద్దామా? అదే కారం కారంగా ఉంటుంది కదా, అప్పుడు తినాలండి. అవునా? అవును. ఓకే, సో ఫస్ట్ స్వీట్ తిందాం. ఎలా ఉంది? కొంచెం స్వీట్ పడుతుంది. ఇంకా స్వీట్ పడుతుందా? ఎందుకంటే స్వీట్ తింటే షుగర్ వచ్చాను. ఇంకా పడుతుందండి. స్వీట్ ఎక్కువ తింటారా? అందుకేనా? ఓకే, ఈ కర్రీ టేస్ట్ చూద్దాం. తీసుకోండి. ఇది ఎలా ఉంది? గొయ్యమన్నా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, యాక్చువల్ గా నిజంగానే పుల్లగా చక్కగా మీల్ మేకర్ అంత ఫ్లేవర్ పట్టి చాలా బాగుంది. అండ్ ఈ మీల్ మేకర్ మా స్వీట్ ఇంకా బాగుంది, చెప్పలేకపోతున్నాను. అది యాక్చువల్ గా మీల్ మేకర్ తయారు చేసుకున్నా మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అలాగే ఈ రెండు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయి రెండు కూడా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే రెండిట్లోకి కొంచెం వెరైటీ ఐటమ్ అంటే ఈ మీల్ మేకర్ తిమ్మనం అని చెప్పాలి. అది పేరు కూడా రావట్లేదు చెప్పడానికి. తిమ్మనం అది వెరైటీగా ఉంది. అంటే యాక్చువల్గా ఇది మనకి తింటుంటే కోవా ఫ్లేవర్ లో వస్తుంది. నెక్స్ట్ And ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. అన్ని స్వీట్స్ తిన్నాకలే ఒక స్వీట్ యాక్చువల్గా మీల్ మేకర్ కి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేసి, అంటే మీల్ మేకర్ అస్సలు ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పెట్టేయచ్చు. అండ్ అది కూడా బాగుంది. కాకపోతే మనం జనరల్ గా మీల్ మేకర్ తో ఎలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటామో అలా ఉంది, కానీ పుల్లగా. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ ఐటమ్. అండ్ అలాగే అంటే ఈవిడ మీల్ మేకర్ యాడ్ చేసి దాన్ని కొంచెం మోడర్నైజ్ చేశారనమాట. సో అందుకని కొద్దిగా వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఓకేనా? మీ కూర బాగుంది, బాగాలేదు అనట్లేదు.